ఘనంగా తడి ఆరని వాక్యం ఒకటి పుస్తక ఆవిష్కరణ. నెల్లూరు నగరంలో టౌన్ హాల్ నందు ఆదివారం ఉదయం 10 గంటలకు నాయుడుపేట వాస్తవ్యులు శ్రీమతి సుధా మురళి రచించిన కవితా సంపుటి తడి ఆరని వాక్యం ఒకటి పుస్తకావిష్కరణ పలు సాహితీవేత్తలు సన్నిహితుల మధ్య దిగ్విజయంగా జరిగింది. కార్యక్రమానికి కవి దిగ్గజులు శ్రీ ప్రసేన్, విమల, ముక్కామల చక్రధర్, పెరుగు రామకృష్ణ, ఈతకోట సుబ్బారావు, పాతూరి అన్నపూర్ణ, సరసిజ పెనుకొండ, అవ్వారు శ్రీధర్ మొదలకు ఎందరో సాహితీ ప్రముఖులు, బంధుమిత్రులు పాల్గొని పుస్తక రచయిత్రి సుధా మురళిని అభినందించారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు పాల్గొనడం తమకు ఎంతో ఆనందం కలిగిందని అన్నారు. నా పేరు సుధా మురళి అండి. నేను కవయిత్రిని, రచయిత్రిని, సమీక్షకురాలిని. నేను 7 ఏళ్ల కాలం నుంచి రాసినటువంటి అనేక సామాజిక అంశాల గురించి రాసినటువంటి కవిత్వాన్ని, ఒక 98 కవితల్ని ఏరి కూర్చి సంపుటిగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దాని పేరు తడియారని వాక్యం. ఈ రోజున తడియారని వాక్యం ఒకటి అనేక మంది సాహితీ పెద్దల మధ్యన ఆవిష్కరణ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సభకు హాజరైనటువంటి ప్రసాద్ గారికి, విమల గారికి, చక్రధర్ గారికి, సరసిజ పెనుకొండ గారికి, వనమాధవి కమ్మోజు గారికి, మిగిలినటువంటి పెద్దలందరికీ, పాతూరి అన్నపూర్ణ గారికి, ఈతకోట సుబ్బారావు గారికి, పెరుగు రామకృష్ణ గారికి, అందరికీ కూడా నేను మనపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కవితలు సమాజంలో జరిగేటువంటి అనేకమైనటువంటి దుఃఖాలకు సంబంధించినటువంటి పరిస్థితులను గురించి ఆవేదన చెందుతూ రాసినటువంటి కవితలు. అంతేకాకుండా ఒక రాజ్యకాంక్ష ప్రజల్లోకి ఎలా చొచ్చుకుపోయేటట్టు చేసింది, దాని వలన ఎటువంటి పరిస్థితులు నేడు దాపురించాయి, వాటి వలన స్త్రీ ఎంతగా కుమిలిపోతోంది, బాధపడుతూ ఉంది అనేటువంటిది ముఖ్య అంశాలుగా తీసుకుని ఇవి అనుకోని రాసినటువంటి కవితలు కాదు. ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు కానీ, ఒక సంఘటన మీద స్పందించాల్సి వచ్చినప్పుడు కానీ, కవిగా నా బాధ్యతని నేను ఏం చేయాలి, సమాజానికి నేను ఎలా దిశానిర్దేశం చేయగలగాలి అన్నటువంటి నా లోపల ఉన్నటువంటి ఆ మదనాన్ని రంగరించి రాసినటువంటి కవిత్వం ఇది. ఈ కవిత్వం నిన్న నిజంగానే కొంత దుఃఖం, కొంత వేదన ఉన్నమాట వాస్తవమే. అయినప్పటికీ కూడా సామాజిక పరమైనటువంటి కోణంలో ఆలోచించి చూస్తే దీని నుంచి పరిష్కారం కూడా దొరుకుతుంది అని నేను మాత్రం చెప్పగలుగుతాను. అదే కాకుండా ఇప్పుడు విస్తరినటువంటి గ్లోబలైజేషన్, మార్కెట్ మాయాజాలం, వీటన్నిటి మీద కూడా నేను కవిత్వాన్ని రాయడం జరిగింది. ఆ కవితలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇది నాకు తొలి కవితా సంపుటి. ఈ తొలి కవితా సంపుటి ఆవిష్కరణ ఇంత ఘనంగా జరిగినందుకు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, బంధుమిత్రులకు, నా కలీగ్స్ కు, వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మనఃపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను.